హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన అయితే ఈ రోజు నాటుకోడి అయితే కూర తీసుకొచ్చారు. నాటుకోడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకు ఫస్ట్ లో నాటుకోడి అంటే ఇష్టం ఉండేది కాదు. నేనైతే పారన కూడా తినేదాన్ని ఎక్కువగా. కానీ ఎవరైనా నన్ను తిట్టేవాళ్ళు అనమాట. ఎవరికైనా నాటుకోడి ఇష్టం ఉంటుంది, పారన కోడి ఇష్టం ఉంటుంది, నువ్వేంటే పారన కోడి తింటున్నావు, నాటుకోడి తినట్లేదు అనేవాళ్ళు. కానీ అదేంటో నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఏమో మా ఆయన ఒకసారి నాటుకోడి తీసుకొచ్చారు. ఇక్కడ వీళ్ళు ఎక్కువగా నాటుకోడి తింటారు, పారన కోడి అంతగా తినరు అనమాట. నేనైతే నాటుకోడి ట్రై చేశాను. అబ్బా చాలా బాగుంది కదా అనిపించింది. అక్కడ నుంచి అయితే నాటుకోడికి అయితే ఫ్యాన్ అయిపోయాను అనమాట. మేము ఎక్కువగా చికెన్ పారన కోడి తేవడం మానేసి ఎప్పటికప్పుడే ఇలా కోడి తెచ్చుకొని కూర అయితే వండుకుంటాము. మీలో ఎంతమంది నాలా పారన కోడి తినే వాళ్ళు ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే ఇలా సింపుల్ ప్రాసెస్ లోనే వండుకుంటాను. ఏదో ఎక్కువ మసాలాలు కూడా ఇవేమి వేయను అనమాట. వేస్తే లాస్ట్ లో చికెన్ మసాలా అదైనా లైట్ గా వేస్తాను, లేదంటే లేదు. మా ఇంట్లో మసాలాలు అంత ఎక్కువగా ఏమి వాడమన్నమాట. మేము రెగ్యులర్ గా ఎలా వండుకుంటామో చికెన్ కి మటన్ కి కూడా అలానే వండుకుంటాము. కానీ కొంచెం కారం ఎక్కువ వేస్తాం అంతే. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.